రైట్ సార్. మరొక బ్యానర్ ఐటెం చూద్దాం సార్. ఈ హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో దుర్గం చెరువు ఆర్ రాయదుర్గం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు దాన్ని కూడా ఆక్రమణలకు గురి చేశారని చెప్పేసి హైడ్రా చాలా సీరియస్గా స్పందిస్తూ హైడ్రా కొరడా జడిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఇప్పుడు తొలిసారిగా అంటే మొన్నటి వరకు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చేస్తాము, నోటీసులు ఇచ్చని చెప్పారు. బట్ ఇప్పుడు అధికారుల పైన ఒక క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాము, నమోదయ్యాయని కూడా మాట్లాడుతున్నారు సార్. బట్ క్రిమినల్ కేసులు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అసలు ఎఫ్టీఎల్ జోలికి పోతే కొంత ప్రెజరు, ఆ తర్వాత బఫర్ జోలికి పోతే ఇంకొంత ప్రెజరు, పెద్దవాళ్ళ జోలికి పోతే ఇంకొంత ప్రెజరు, తర్వాత 20-25 ఏళ్ల కింద జోలికి పోతే ఇంకొంత ప్రెజర్. ఇలా ప్రభుత్వం మీద, దాని అధికారి, దాని చైర్మన్ రేవంత్ రెడ్డి మీద, దాని కమిషనరు రంగనాథ్ మీద ఈ ప్రెజర్స్ పెరుగుతూ ఉంటాయి. అదనంగా ఇప్పుడు ఉద్యోగస్తుల మీద క్రిమినల్ కేసులు పెట్టడంతో ఇంకొంత ప్రెజరు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవతల సెక్షన్స్ వాళ్ళకి పరిచయాలు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటా ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు ఎన్ని గోల కొడతారు, ఎన్ని న్యాయం చేస్తారు తర్వాత సంగతి. కానీ ఈ రాజకీయ నాయకులు గత 30 ఏళ్లుగా ఎవరెవరు ఏం పని చేస్తారు అనేది ప్రజలకు తెలుస్తా ఉంది. అది సంతోషకరమైన విషయం. నేనైతే కూలగొట్టడమో లేకపోతే కేసులు పెట్టడం ముఖ్యంగా భావించట్లే. వీళ్ళ కళలన్నీ, వీళ్ళ స్వార్థాలన్నీ ప్రజల ముందు తెలుస్తున్నాయి మీడియా ద్వారా. అంటే వీళ్ళు పరిపాలిస్తున్నారని ప్రజలు అనుకుంటే పరిపాలించడం కాదు, ఆక్రమించడం అనేది ప్రజలకు తెలుస్తా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా ఇవాళ వాళ్ళ ఆక్రమణలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నిజాయితీగా ఇది స్టార్ట్ అయిన తర్వాత అధికార పార్టీని పక్కకు పెట్టండి, వాళ్ళు ఎట్లాగో వ్యతిరేకంగా మాట్లాడరు. ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు చాలా నిజాయితీగా మాట్లాడారు. ఒకటి సిపిఐకి చెందిన నారాయణ, దీన్ని కంటిన్యూ చేయండి, మేము సపోర్ట్ చేస్తున్నాడు. 2 బీజేపీకి చెందినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇది హైడ్రా మంచి పని చేస్తుంది, దీన్ని కంటిన్యూ చేయండి అన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా. మిగతా వాళ్ళంతా గోడ మీద కూర్చొని అటొక రాయి ఇటొక రాయి ఇసిరేస్తున్నారు. అంటే ఒకవైపు మంచి పని చేస్తారంటారు, ఇంకొక వైపు ఆయన జోలికెట్టబోయారు, ఈయన జోలికెట్టబోయారు, ఆ పార్టీ ఆయన జోలికెట్టబోయారు, మా పార్టీ ఆయన జోలికెట్టబోయారు, ఆ మతం అయిందే కూలగొడతారు, మా మతం అయింది కూలగొడతారు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల యొక్క ఆపర్చునిస్టిక్ స్టాండ్ ప్రజల ముందు తెలుస్తా ఉంది. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. అయితే ప్రభుత్వం ఒక్కటి చేస్తే చాలు, అందరినీ ఈక్వల్ గా చూస్తే చాలు. ఇక ప్రభుత్వాన్ని వీళ్ళందరూ ఏం చేయలేరు. పార్టీలకు అతీతంగా అసలు చెప్పారు, ఆచరణలో కూడా ఉండాలి. ఇప్పుడు మనకు జ్యుడిషియల్ ఒక మాట అంటాం, ఈక్వల్ బిఫోర్ లా అని, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని. కాబట్టి ఆ న్యాయం ముందు అందరూ సమానం అనేటువంటి సూత్రాన్ని ఆచరణలో కూడా పెడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరేం చేయలేరు. అయితే కొంత అమాయకత్వం కూడా ఉంది. ఏమిటంటే అన్ని పర్మిషన్లతోటి కట్టామంటే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, ఇళ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళదొక విషయం. తర్వాత రెండోది 25 ఏళ్ల కింద ఎఫ్టీఎల్ అంటే బఫర్ జోన్లు అంటే అంత ఇంపార్టెన్స్ ఇయ్యలే ఎవరు, అసలు చర్చ లేదు. తర్వాత వాటి మీద పెద్ద చర్చ లేదు, తర్వాత వాటి గురించి తెలియదు కూడా. ఎందుకంటే 2014, 2009 నుంచే ఈ ఇంపార్టెన్స్ పెరిగింది. 2014 ఇచ్చిన జియో ప్రకారం క్లియర్గా చెప్పారు, ఏది అవుట్ సైడ్ హైదరాబాద్ అయితే అది 100 మీటర్ల వరకు బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ నుంచి, విత్ ఇన్ ది హైదరాబాద్ కాలువలు అవి అయితే 50 అని, 10 హెక్టార్ల పైన చెరువులు ఉంటే 30 మీటర్లు అని, అంటే 100 అడుగులని. కాబట్టి ఇవాళ 14 తర్వాత ఆ క్లారిటీ వచ్చింది. అది కూడా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు లేవు. కాబట్టి 20 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద ఈ ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు కొనుక్కున్న వాళ్ళు కొంత నష్టపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యతరగతి పేద ప్రజలకు నష్టం జరుగుతున్న దాన్ని కొంత ప్రత్యామ్నాయం ఆలోచిస్తే మంచిది. అది ఏం ఆలోచిస్తుంది ఏమిటనేది మనకి ఇప్పుడే చెప్పలేము. కానీ ఎటువంటి పునరావాసం కల్పించకుండా, ఆల్టర్నేట్ ఏమీ చేయకుండా అయితే అలా చేయదు కదా సార్ ప్రభుత్వం కూడా. అంటే అక్రమంగా ఆక్రమించిన వాళ్ళకు పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం లేదండి. అంటే మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు. గతంలో 1969లో జమీందారీ వ్యవస్థ రద్దు చేసినప్పుడు దేశవ్యాప్తంగా రాజాలకు, జమీందారులకు నష్టపరిహారం ఇచ్చారు ప్రతి సంవత్సరం కొంత అని. కానీ ఇచ్చిన తర్వాత ఒక 5-6 ఏళ్ళైనాక రద్దు చేశారు, రాజభవనాలు రద్దు చేశారు, ఇందిరాగాంధీ వచ్చి రద్దు చేసింది. అంటే ఆ 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు రాజభవనాలు రద్దు చేయాలి, ఎందుకు ఇవ్వాలనేది. ఇప్పుడు కూడా వీళ్ళకు కోట్ల ఆస్తి ఆక్రమించినందుకు శిక్షించబడాల్సింది పోయి వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి?
అవును. కాబట్టి ఏదేమైనా హ్యుమానిటీ ఉంటే మధ్యతరగతి పేద ప్రజలకే కొంత ప్రత్యామ్నాయం ఆలోచించడం మంచిది. ఉన్నత వర్గాలకు ఆ అవసరం లేదు. అంటే చివరిగా ఏమంటారంటే ఇప్పుడు ఆచరణలో పెడితే బాగుంటుంది అని అంటున్నారు. అండ్ చాలామంది విశ్లేషకులు కూడా, రాజకీయవేత్తలు కూడా, సామాజికవేత్తలు కూడా ఏంటంటే దీన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెల స్కామ్ కానీ, విద్యుత్ కానీ ఇలాంటి వాటిపైన అంటే మొదట్లో చాలా దూకుడు ప్రదర్శించింది, కానీ తర్వాత మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, దానిపైన ఎటువంటి వార్తలు కూడా వినిపించట్లేదు, మనం అసలు చూడట్లేదు కూడా. సో దీన్ని కూడా ఏమైనా మధ్యలో ఆపేస్తే ఏంటి పరిస్థితి? అంటే అన్నిటినీ ఒకేసారి బయట తీయడం సాధ్యం కాదు. ఒకటి కాళేశ్వరం, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. అట్లాగే విద్యుత్ శక్తి, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇది ఇప్పుడు హైడ్రా, గొర్రెల స్కామ్ మీద ఇంకా ఏదో అధికారుల స్థాయిలో విచారణ ఉంది. కాబట్టి ఒకటి కన్ఫర్మ్ చేసుకోకుండా విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్నాక ఆదేశించిన తొందరపాటు నిర్ణయాలు దానికి రిజల్ట్ రావు. తర్వాత హైడ్రా విషయానికి వస్తే ఇటువంటి నిర్బంధాలు వస్తాయనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, ఇటువంటి ఒత్తిళ్లు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అందుకే ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటే ఆయన సర్వే ప్రకారం 78.5% మంది ప్రజలు హైడ్రాకు సపోర్ట్ చేస్తారని చెప్పాడు. కానీ నా అంచనా ప్రకారం ఏమిటంటే 99% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఆ 1% సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరంటే అక్రమంగా ఆక్రమించిన వాళ్ళు, అమాయకంగా కొని నష్టపోయినటువంటి వాళ్ళు ఆ 1%లో ఉంటారు. కాబట్టి 99% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అది ప్రజల ఆస్తి. కుంటలన్నా, చెరువులన్నా, కాలువలన్నా ఈ ప్రజల ఆస్తి. ప్రభుత్వం మారుతూ ఉంటాయి, కానీ ఆస్తి మాత్రం ప్రజలది, స్టేట్ది. కాబట్టి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా. ఏ పొలిటీషియన్ ఏ స్టేట్ ఎంత చాకచక్యంగా ఇచ్చినా ప్రజలు ఇష్టపడలే. మా అన్ని పొలిటికల్ పార్టీ లీడర్ల స్టేట్మెంట్ చూస్తున్నారు, కానీ ప్రజలు ఇష్టపడలే. ఈయన అప్పుడు అట్టేందుకని ఇప్పుడు గత 10 ఏళ్లుగా ఆక్రమణలు చూపులు చేయాలి, ఆక్రమణలు చేయొద్దని అన్ని రాజకీయ పార్టీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆచరణకు వచ్చే వరకల్లా అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదంటే అవన్నీ సాకులు అని అంటున్నారు. ఒకరికొకరు మాట్లాడుకుంటప్పుడు ఏ ఒక్కరు కూడా ఇది అన్యాయం అన్న మాట నాతోటి అనలేదు.